వారికోస్ వెయిన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి? ఫస్ట్ ఒక 15 years ముందు మనకు లేజర్ అనేది వచ్చిందండి. 7 to 8 years ముందు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటిది అంటే లేజర్లో మనము ఆ సిరుల్ని కాల్చేటప్పుడు 800 degrees పోతుంది లేజర్. సో 800 degrees పోయినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళల్లో కొంచెం ఎకిమోసిస్ అంటే ఆ వేడి చర్మం కూడా కొంచెం కమిలిపోవడం, నొప్పి రావడం ఇవన్నీ ఉండేటి. కానీ ఇప్పుడు అడ్వాన్స్గా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది. సో సేమ్ 800 degreesలో ఇచ్చే ట్రీట్మెంట్ని 120 degreesలో ఇస్తారు. దాని అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఫాస్ట్గా చేయడం. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం ఒక లెగ్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయడం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఆ 120 degrees చేస్తున్నాం కాబట్టి ఆ స్కిన్కి హీట్ తాకడం అనేది పోయింది. తర్వాత స్కిన్కి నొప్పి లేవడం అనేది పోయింది. ఇంతకుముందుకు లేజర్ చేసిన పేషెంట్స్ 1 day 2 days నొప్పిగా మనకు కంప్లైంట్ చేసేవారు. కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చాక ఆ నొప్పి అనేది అస్సలు చూడట్లేదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నిర్మూలించేసాం.